హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి అండ్ రైట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కొత్త వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుసుకోవాలి. దీన్ని గోల్స్ అంటారు. మీరు ఎర్లీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, హోమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, ప్రాపర్టీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా రిచ్ అవ్వడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆర్ వెల్త్ క్రియేషన్ అంటే ఎక్కువ డబ్బులు రావడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా అని. సో ఇవి మీకు తెలియాలి. ఒక ప్రోడక్ట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది ఓన్లీ సేవింగ్స్ అవ్వచ్చు, లేకపోతే వెకేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా గోల్ అవ్వచ్చు. సో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ లేకుండా అయితే ఇన్వెస్ట్ చేయరు. కొన్నిసార్లు ఒక స్పెసిఫిక్ గోల్ ఉండకపోవచ్చు, ఓన్లీ సేవింగ్స్ చేయడానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సేవ్ చేయడం కూడా ఒక గోల్ కింద వస్తుంది, ఎందుకంటే ఆ మనీ మీరు దేనికో దానికి ఫ్యూచర్లో యూజ్ చేస్తారు. సో దానికోసం మీరు ఇప్పటి నుంచి ఒక ఫిక్స్డ్ అమౌంట్ సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇది ఫస్ట్ స్టెప్. మీ గోల్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ మీరు అచీవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలని మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10 years తర్వాత 1 crore కావాలి అండ్ ఎవ్రీ మంత్ నేను 5,000 ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఆ గోల్ మీరు అచీవ్ చేయలేరు, ఎందుకంటే అది రియల్గా జరిగేది కాదు. 1 crore అనేది చాలా పెద్ద అమౌంట్ అండ్ 5,000 అనేది చాలా చిన్న అమౌంట్. సో మీకు 5,000తో 1 crore రావాలి అంటే ఐదర్ మీరు ఎక్కువ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేయాలి, లేదు అంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ 5,000తో 1 crore 10 yearsలో రాదు. సో ఇప్పుడు మరి 1 crore అమౌంట్ రావాలి అంటే ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే invest.in వెబ్సైట్లో ఎస్ఐపి టార్గెట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. టార్గెట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫ్యూచర్ వాల్యూలో నేను 1 crore పెడుతున్నాను అండ్ రేట్ మనం అవ్వాలి. ఎంత రేట్ అంటే ఈ వీడియోలో నేను చూపించే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ 15% ఇవ్వగలవు. సో నేను ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 15% పెడుతున్నాను అండ్ ఇయర్స్ 10 పెడుతున్నాను. సో 10 పెట్టి ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాల్యూ చూపిస్తుంది. ఎవ్రీ మంత్ 36,334 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత ఆ వాల్యూ 1 crore అవుతుంది. సో మీకు సెకండ్ పాయింట్ అర్థమైంది అనుకుంటాను. గోల్ ఇప్పుడు అచీవబుల్ అయి ఉండాలి. మీరు ఏదైతే గోల్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్ మీరు రీచ్ అవ్వగలరు. సో మీరు ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేక మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని మీరు కానీ తెలుసుకున్నట్టయితే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలని మీకు అర్థమవుతుంది. దాని తగ్గట్టు మీరు ఆ సేవింగ్స్ అమౌంట్ ప్లాన్ చేసుకుంటారు అండ్ వన్స్ కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీ టార్గెట్ మీరు ఈజీగా అచీవ్ చేసుకుంటారు. ఇక్కడ టార్గెట్ క్యాలిక్యులేటర్లో 1 crore కాదు, మీకు 10 lakhs కావాలంటే 10 lakhs ఎంటర్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ కావాలి అని. ఎవరైనా వితౌట్ ప్లానింగ్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి, తక్కువగానే ఉంటాయి. బట్ మీరు కానీ విత్ ప్లానింగ్ పాయింట్ 1 మీ గోల్స్ అండ్ పాయింట్ 2 ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలని మీరు తెలుసుకున్నట్టయితే మీరు ఎంత అమౌంట్ సేవ్ చేయాలని మీకు అర్థమవుతుంది అండ్ మీ సేవింగ్స్ బట్టి మీ రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్. ఇది ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్. సో మీరు కానీ ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ మీకు ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కూడా యూజ్ అవ్వాలి అంటే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఫండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ ఇంటర్నేషనల్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇప్పటి వరకు. ఈ ఫండ్లో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఉండదు, కానీ ఫండ్లో రిటర్న్స్ చాలా బాగుంటాయి అండ్ ఇప్పటి వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసిన వాళ్ళకి ఈ ఫండ్లో ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఫండ్ కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇది స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది ఫస్ట్ 2 ఫండ్స్ కంటే. కానీ మీరు కానీ 20 years టైం పీరియడ్కి 25 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్లో రిటర్న్స్ చాలా బాగుంటాయి లాంగ్ టైం పీరియడ్కి, స్మాల్ క్యాప్ ఫండ్ కాబట్టి. అండ్ ఫోర్త్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇది చాలా మంచి ఫండ్ అండ్ మీరు కానీ మోర్ దెన్ 20 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, అంటే 20 to 40 years టైం పీరియడ్ ఈ మధ్యలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే
ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫండ్ ఇది అండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. లాస్ట్ 20 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి 20% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. సో మీరు కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే లాంగ్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ లాస్ట్ ఫండ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది కూడా చాలా మంచి ఫండ్ అండ్ మీరు నెక్స్ట్ 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్లో మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్కి ఈ ఫండ్ 17% రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్కి కూడా ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఈ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి బిగినర్స్కి బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్. ఇవి తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, సో రిటర్న్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. కొంచెం తక్కువ రిస్క్ ఉన్నా సరే మంచి రిటర్న్స్ వస్తే ఆ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అన్ని ఫండ్స్లో మినిమం 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయాలి. 10 ఇయర్స్కి తక్కువ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే చేయొచ్చు, బట్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వస్తే రిటర్న్స్ అనేవి లాస్ అవుతారు. కానీ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఈ అన్ని ఫండ్స్లోని. సో మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఈ 5 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో మీ టైం పీరియడ్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్స్టాక్ సైట్కి వెళ్ళి మీరు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి కమిషన్ పే చేయక్కర్లేదు. అండ్ ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ కానీ మీరు చూసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ప్రతి ఫండ్ మోర్ దెన్ 17% రిటర్న్స్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫండ్ మాత్రమే 13% రిటర్న్స్ ఇచ్చింది. కానీ లాంగ్ టైంలో ఈ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. లాస్ట్ 7 ఇయర్స్ టైం పీరియడ్లో కూడా ఈ ఫండ్స్ 17% రిటర్న్స్ ఇచ్చాయి అన్ని ఫండ్స్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇవి చాలా మంచి ఫండ్స్ అండ్ లాంగ్ టైంకి చాలా బాగుంటాయి. అండ్ రైట్ టైం కోసం ఎదురు చూడొద్దు. మార్కెట్ ఓవర్ వాల్యూడ్, మార్కెట్ అండర్ వాల్యూడ్ అని ఇవన్నీ చూడొద్దు. ఎస్ఐపి చేసుకోండి. ఎస్ఐపికి మార్కెట్ కండిషన్కి సంబంధం లేదు. సో ఎస్ఐపి ఈ రోజే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ వీడియో చూసాక మీ గోల్ ఏంటి అండ్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ గోల్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచ్గా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం 30 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇలాగా మీ గోల్ కూడా మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.